హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే ఎన్ఎస్సి 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ మనం వెబ్సైట్లో చూసుకున్నట్టయితే మనకు 9 గంటల 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేట ఉంది. 87 పాయింట్లు, 23,290. సో ఇక్కడ స్టాక్స్ నిఫ్టీ 50లో 50 స్టాక్స్లో 37 స్టాక్స్ బయ్యింగ్ ప్రెజర్ ఉంది. సో డిక్లైన్ 9. సో అంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది. సో కాకపోతే కొద్దిగా మనం ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అది ఒకటి కేర్గా చూసుకోవాలి. సో ఇంతకుముందు మనం అనాలిసిస్ చేసినట్టుగా మనకి ఇది 15 నిమిషాల క్యాండిల్. సో మార్కెట్ అయితే 23,290. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఇది 5 మినిట్స్ క్యాండిల్. సో ఇక్కడ షార్ప్గా చూసుకుంటే ఈ లైన్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇంకొక 1 మినిట్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు రేంజ్ అయితే చూద్దాము. సో సో ఇదైతే రేంజ్ కనబడుతుంది. సో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. బయింగ్ ప్రెజర్ అయితే సో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుంది. సో మనం ఈ ఏరియాకి వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో 15 నిమిషాల క్యాండిల్లో బిగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ 5 మినిట్ క్యాండిల్లో కూడా ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. కానీ ఇక్కడ 1 మినిట్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే ఒక రెడ్ క్యాండిల్ మధ్యలో ఇక్కడ 50% ఏడు ఉంది. సో ఇంకా కింది సైడ్ నుండి అయితే వస్తుంది ప్రెజరు. సో ఈ ఏరియా దాకానన్నా రావాలి. సో ఈ ఏరియా దాకా వచ్చినప్పుడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. టిఫిన్ చేసావా? దోశ తిన్నావా? సరే మరి. సరే బాయ్. రెస్ట్ తీసుకో, మందు తెచ్చుకో. సరేనా? ఓకే. చెల్లి ఆడుకుంటుంది. ఓకే. సరే
సరే ఉంటా బాయ్. సరే 1600, 1700, 2000, 2300. వరకు తీసుకొస్తాను. లేపురా ఒక్కటి. ఫ్రెష్ తీసి సో ఇక్కడ ఎంట్రీ రాంగ్ జరిగింది. సో ఫస్ట్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ పడడం వలన సో నేను కాల్ సైడ్కి తీసుకున్నా కానీ అది మార్కెట్ ఇంకా కిందికి వచ్చింది. దానివల్ల నేను యావరేజ్ చేసేసాను. సో కాల్ సైడ్ వచ్చేదాకా చేశాను ప్రీమియం. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రాఫిట్ కోసం. చార్ట్లో చూసుకుంటే కింది సైడ్కి తీసుకోవాల్సింది ఫస్ట్ది. సో కాల్ సైడ్ తీసుకోవడం జరిగింది. సో యావరేజ్ చేసాము. సో అది మిస్టేక్.